జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో నీచబడబోతున్నాడు. దాని మూలంగా ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాల్లోనూ, కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నారు. రాహుతో, బుధుడితో, అలాగే శనితో ఉండబోతున్నారు. ఈ మాసాంతంలో మీకు కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా ఒక స్త్రీ మూలంగా మీకు మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో శత్రువులతో మాత్రం విభేదాల కంటూ దిగకండి. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గురువు మీకు 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా ధనపరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. శని మీకు దశమాధిపతి అయి వ్యయ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు మేషరాశి వారికి ఇబ్బంది పెట్టబోతున్నారు. ఎలినాడు శని స్టార్ట్ అయింది. మీకు శనికి తైలాభిషేకం చేయించండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.